నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెదకినా ఏమీ ఉండదు. నీ సన్నిధి కన్నా మిన్నైనది విశ్వమంతా వెదకినా ఏమీ ఉండదు. యేసయ్యా నన్ను కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా, యేసయ్యా నన్ను కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా. పాపమంతా బాపి నీదు రక్తంతో నన్ను కడిగి, పాపమంతా బాపి నీదు రక్తంతో నన్ను కడిగి పూర్ణాభిషేకం అనుగ్రహించావు, పూర్ణాభిషేకం నాకు అనుగ్రహించావు, పూర్ణాభిషేకం అనుగ్రహించావు, పూర్ణాభిషేకం నాకు అనుగ్రహించావు. యేసయ్యా యేసయ్యా నన్ను కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా, యేసయ్యా నన్ను కన్న తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా. హల్లెలూయా. ఈ దినపు వర్తమానంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నట్లుగా ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. హల్లెలూయా. ప్రభువు దర్శించిన కాలము ఎరగని వారై అనేటువంటి ఒక మాట నేను పెట్టుకొని దాన్ని రాయటం నేను ప్రారంభించాను. హల్లెలూయా హల్లెలూయా. మరి నిన్నటి దినాన్ని కూడా మరి మన పాలని గారు మన సేవకులు మరి మాట్లాడుతూ కూడా చాలా సంగతులను తెలియజేశారు. మరి అందులో నాకు బాగా నచ్చిన మాటే, అంటే ఆయన చెప్పకపోయినా దాన్ని నేను బాగా ఆలోచిస్తే నిజంగా ఒకవేళ పరలోకం ఎదుట దేవుడు పేతురుని పెడతాడు, తర్వాత దూతలను పెడతాడు, లేదంటే ఆయనే నించుంటాడు, ఎవరు రావాలి ఎవరు రాకూడదని ఆయనే నిర్ణయిస్తే మరి అలాగే దేవుడు కూడా వచ్చి ఈ యొక్క మందిరం యొక్క ద్వారం ముందున ఆయన నించొని ఎవరు రావాలి ఎవరు రాకూడదని ప్రభువే నిర్ణయిస్తే మనం ఎంతమంది ఈ లోపలికి వస్తాం? హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ నిలవబడతాం? ఎంతమంది దేవుని యొక్క దేవుని దగ్గర ప్రభువా నన్ను లోపలికి రానివ్వు ప్రభు అని ఎంతమంది ఆ ద్వారం దగ్గరే బ్రతిమలాడుకుంటూ అలా ఉండిపోతాం? కానీ నిన్నటి దినాన్న నా సన్నిధి ఆవరణాన్ని త్రొక్కమన్నవాడు ఎవడు అని మాట్లాడినప్పుడు నిజంగా మనం చాలా కృప కలిగిన వాళ్ళము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన రహస్య జీవితాలను కానీ మన ఆలోచనలు కానీ తలంపులను కానీ అన్నిటిని కానీ ఒకసారి ఆయన చూడడానికి వస్తే అది ఎంత అసహ్యంగా కనబడుతుందండి, అది ఎంత నీచంగా కనబడుతుంది, అది ఎంత వ్యర్థంగా కనబడుతుంది. దేవుడు అసహనానికి గురవుతాడు. ఏంటి నా బిడ్డకి ఇంతలా నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, ఇంతలా నేను మాట్లాడుతున్నాను, కానీ తన బ్రతుకును సరిదిద్దుకోకపోతే మరి ఇంకా ఎలా ఏం చేయమంటావు నన్ను అని ప్రభువే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు దర్శించిన కాలము ఎరగని వారే, ప్రభువు దర్శించిన కాలము నమ్మని వారే, ప్రభువు దర్శించే కాలాన్ని మనము చూడని వారే, కనిపెట్టని వారే ఉన్నాం. హల్లెలూయా. ప్రభు దర్శించడానికి వస్తున్నాడు. మనం ప్రార్థన కూర్చుంటున్నాము, చాలాసార్లు మనం ప్రార్థన కూర్చున్న తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్నాడో లేదో కూడా మనకు అర్థం కాదు. మన ప్రార్థన మొదలు పెడతాం, మనకి ఉన్నటువంటి ప్రార్థన అవసరతలన్నిటినీ తలపోసుకుంటూ అన్నిటినీ ప్రార్థన అంశాలుగా మనం ఎత్తి ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకి కలుగుతుందా? దేవుని చేత మనం ప్రార్థన చేస్తున్నామా? ఆత్మతో మనము ప్రార్థనలో నింపబడుతున్నామా అనేది మనం గమనిస్తే ప్రభువు మన దగ్గరికి దర్శించడానికి వచ్చినా కూడా మనము ఆయన్ని ఎరగని వారిగా, నువ్వు వచ్చావా పర్వాలేదు ప్రభువా, కానీ నా ప్రార్థన నేను చేసుకుంటాను. హల్లెలూయా. నువ్వు వచ్చావా పర్వాలేదు ప్రభువా, కానీ నా పాటను నేను పాడుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయంలో తీయద్దు కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. నరులు చెడుతనము ఎల్లప్పుడూ గొప్పదనియు
చెడ్డదని యెహోవా మరలా చూచి అనే మాట ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు లేదంటే దేవుడు యెహోవా దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారు ఎలా ఉన్నారో లేదో, బాగున్నారో లేదో అని చెప్పి మొత్తం అన్నిటిని ఇచ్చాడు. అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు, అన్నిటి మీద స్వేచ్ఛనిచ్చాడు. ఒక పండుని తినద్దు అన్నాడు, వారు అదే పాపం చేశారు. హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఈసారి దేవుడు వచ్చి చూసేసరికి వారు వస్త్రాలను కప్పుకున్నట్లుగా వారు ఆకులను కప్పుకొని సిగ్గును తెలిసిన వారే వారు నిలవబడుతున్నారు. ఇవి ఎక్కడివి అని అడిగినప్పుడు వారు సమాధానం చెప్పారు. ఓకే, కానీ బాగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, ప్రభు దర్శించడానికి మరలా వచ్చినప్పుడు ఆదాము అవ్వలు దేవునికి ఇష్టం లేనట్టుగా కనబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు దర్శించడానికి కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఆగుతాడు. ఆగిన తర్వాత కొంతకాలం తర్వాత ఆయన వచ్చి మరలా చూచినప్పుడు బాప్తిసం తీసుకున్న దినంలో ఉన్నటువంటి గొప్ప నడిపింపు, ఆ సమర్పణ, ఆ నిశ్చయత, ఆ సిద్ధపాటు కొన్ని దినాల తర్వాత లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది లేనట్టుగా దేవునికి కనబడినప్పుడు ఆయన హృదయంలోనట ఆ 6వ అధ్యాయంలో రాసినట్లుగా సంతాపపడ్డాడని రాసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ప్రభు దర్శించు కాలం మనం ఎరగకపోతే ప్రభు మనల్ని చూచి సంతాపడతాడు, ప్రభు మనల్ని చూచి బాధపడతాడు. బాగా అర్థం చేసుకోవటానికి నిన్న పాలని గారు కూడా ఇలాగే ఒక మాట చెప్పారు. స్కూల్ సందర్భాన్ని చెప్పారు. పిల్లలు ఆ టీచర్ వచ్చేసరికి ఏమైపోతారు, సెటరేట్ అయిపోతారు. కానీ అంతకుముందు ఇలా రాసుకున్నాను. నేను ఇంటర్ పరీక్షలు రాశాను. మొదటి సంవత్సరం మరి 4 సబ్జెక్టులు మరి తప్పిపోయిన తర్వాత మరి ప్రార్థన చేసుకునే, మరి అంత అవమానం కదండి, ప్రార్థన చేసుకునే నేను వెళ్ళి ఆ యొక్క సెకండ్ సెంటర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారందరూ ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఇదే జరుగుతుంది, నాకు ఇలాగే జరిగింది. వారు ఏం చేస్తారంటే స్క్వాడ్ వచ్చే ముందు ఏం చేస్తారంటే మనకి ఎలాగైనా వీడు పాస్ అవ్వాలని చెప్పి ఏం చేస్తారు, మనకి గైడ్లు ఇస్తారు, టెక్స్ట్ బుక్లు ఇస్తారు. అవి చూసైనా మీరు పాస్ అవ్వండి అని చెప్తారు. హల్లెలూయా. చాలామంది యవనస్తులకి తర్వాత రోజుల్లో ఒకవేళ అది మనకి తెలుస్తుంది. అలా ఇచ్చిన తర్వాత ఒకవేళ స్క్వాడ్ అల్లంత దూరంలో వస్తున్నాడు అనగానే ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా ఆ యొక్క టీచర్స్ కూడా ఏం చేస్తారో ఆ గైడ్లన్నింటినీ కూడా దాచేయడానికి ప్రయత్నిస్తారు. వాటన్నిటిని కూడా ఏం చేస్తారో, అమ్మో వీళ్ళకి కనబడకూడదని చెప్పి వాళ్ళకి ఏదైతే కనబడకూడదో అదంతటినీ కూడా దాచేసి అందరూ కూడా సెటరేట్ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన చర్చ్ సంగతి తీసుకోండి. ఒకవేళ మనందరూ ఇక్కడ ఉన్నాము, మన సేవకులు కింద నుంచి పైకి వస్తున్నారు అనగానే మనలో తెలియని ఒక భయము స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభు వస్తున్నాడంటే మాత్రం మనకి భయం ఉండదు. ప్రభు ఇక్కడే ఉన్నాడన్న మాటను మనం నమ్మం. పరిశుద్ధ ఆ యొక్క ప్రభు దర్శించే కాలము మనం ఎరగని వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హీ వాజ్ నాట్ వెల్కమ్డ్ వెల్ అని రాసుకున్నాను. ఆయనంట సరి అయినటువంటి ఆహ్వానం చేత ఆయన ఆహ్వానించబడలేదంట. యేసు ప్రభు ఈ యొక్క మాట ఉంది కదా 42వ వచనంలో, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించు కాలము నువ్వు ఎరగకుంటవి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఒక పై వచనం చదివితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై దాని విషయమై ఏడ్చాడు. చాలా దుఃఖిస్తున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ పట్టణం అంతా కూడా యేసు ప్రభు వస్తాడు, లేదంటే మా కొరకు ఒక మెస్సయ్య వస్తాడన్న వార్త యూదులందరికీ తెలుసు. కానీ ఈయనే మెస్సయ్య అనే మాట వారు ఎవరు నమ్మలేదు. హల్లెలూయా. గాడిదెక్కాడు, ఆయన్నేమో మట్టల చేత ఆయన ఆరాధిస్తున్నారు. రోడ్డంతా కూడా ఆ యొక్క బట్టలన్నీ కూడా పరుస్తూ ఉంటున్నారు. ఆయన యూదుల రాజు ఇతనే అని చెప్పి ఆయన ఊరేగిస్తూ ఆ యొక్క పట్టణ సమీపానికి వచ్చేసరికి పట్టణం యొక్క స్థితిని చూచి ఆయన ఏడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని సమీపించడానికి వచ్చినప్పుడు చూచి మనల్ని చూస్తున్నప్పుడు కూడా ఆయన చాలా దుఃఖిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ నా బిడ్డ లేదంటే ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నేను చెప్పిన సమాధాన సంగతులను గురించి ఆమె మర్చిపోయిందా అని. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఎలా అనుకుంటాం, ప్రభు పట్ల ఆరాటం లేదు కానీ మనకు ఆశీర్వాదం కావాలనుకుంటాం.
ప్రభువుతో సంబంధం లేదు కానీ సమాధానం కావాలనుకుంటాం. అసలు ప్రభువు మనలోనే లేడు కానీ పరలోకం వెళ్ళిపోవాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పట్ల ఆరాటం అనేది మనకేం ఉండదు. ప్రభు వస్తున్నాడు అన్న ఆరాటం ఉండదు, సిద్ధపాటు ఉండదు, ప్రభు నిశ్చయత ఉండదు. కానీ ప్రభు యొక్క ఆశీర్వాదాలు కావాలి. ప్రభు ఏది ఇచ్చినా నాకు కావాలి అని అనుకుంటావు కానీ ప్రభువు మీద ఆసక్తి కానీ ఆరాటం కానీ మనం ఎప్పుడు కనపరచిన వంటి వారం అయిపోతున్నాం. హల్లెలూయా. ప్రభువుతో సంబంధం లేదు కానీ సమాధానాలు కావాలి. హల్లెలూయా. ప్రభువుతో సంబంధం లేదు, రోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చే కృప లేదు, రోజు దేవుని దర్శించేటువంటి ఆ యొక్క స్థితి లేదు, కనీసం ప్రతిరోజు నడుస్తున్నప్పుడైనా దేవునితో మాట్లాడేటువంటి ఒక యోగ్యత లేదు. నీతో దేవునికి ఒక మంచి సంబంధమే ఏర్పడలేదు. కానీ దేవుడు నీకు అన్ని విషయాల్లో సమాధానాలు దయచేయాలి, నీ పరిస్థితులను మార్చేయాలి, నీకు అన్నిటినీ కూడా అనుకూలపరిచేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో సంబంధం ఉంటే దేవుడు నీకు ఎటువంటి సమాధానాన్నైనా, ఎటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్నైనా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాగే అసలు ప్రభు మనలోనే లేడు కానీ పరలోకం వెళ్ళిపోవాలన్న ఆశ మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు చదువుకున్నాం కదా, ప్రభువు దర్శించే కాలం మనం ఏం చేస్తున్నాం, ఎరగట్లేదు. ఆయన మనలోనే ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు అనుకొని వెళ్ళిపోతున్నాం, సాగిపోతున్నాం. కానీ ప్రభు మనతో లేడు, ప్రభు మనతో లేడు, మనలో లేడు. కానీ పరలోకం వెళ్ళిపోవాలన్న ఆశ మాత్రం మనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి కానీ ప్రభువుతో వెళ్ళాలి, ప్రభువు ఇచ్చే రక్షణతో వెళ్ళాలి, ప్రభువు ఇచ్చే మాటలతో వెళ్ళాలి, వాగ్దానాలతో వెళ్ళాలి, ప్రభువు ఇచ్చే స్వాస్థ్యాలతో వెళ్ళాలి. నువ్వు ప్రభు కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాలతో వెళ్ళాలి. అసలు ప్రభు కొరకు మనం ఏమీ సిద్ధపరచకుండగా, ప్రభు మనలోనే లేకుండగా పరలోకం వెళ్ళిపోవాలంటే ప్రభు అయినా మనల్ని చూసి ఎలా ఓర్చుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రభు దర్శించి సమాధాన సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాడు. అవి మనకు మేలు అంటున్నాడు. ప్రభు దర్శించు కాలంలోనే మన కుటుంబ భవిష్యత్తు ప్రణాళికను కూడా ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితుల కోసం మాట్లాడతావు, లేదంటే మనం ఎక్కువగా మన కుటుంబ భారాన్ని మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర పెడతాం. ఇగో నా పిల్లలు చదువుకుంటున్నారు ప్రభువా, వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచేయి. లేదంటే నాకు ఉద్యోగం యొక్క కొరత ఉంది ప్రభువా, నాకు ఉద్యోగాన్ని దయచేస్తావా. వివాహానికి నేను ఎన్నాళ్ళ నుంచో వేచి ఉంటున్నాను ప్రభువా, కానీ ఈసారి నన్ను దర్శించడానికి వస్తావా. ఎన్నాళ్ళ నుంచో నాలో తీరని ఒక ఆశ ఉన్నది ప్రభువా, ఈసారైనా నా ఆశను తీరుస్తావా అని అంటే ప్రభు అంటాడు, నువ్వు ఆరాటంతో పరిగెట్టు, నాతో సంబంధం కలిగి ఉండు, నీలో నన్ను దాచుకో. అప్పుడు ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తాడనంటే మనకు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలను చూద్దాం. జకర్యా గ్రంథం త్వరగా నేను ముందుకెళ్ళడానికి ఇష్టపడతాను, చాలా చెప్పాల్సి ఉంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రం నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండందులుగా మీకు మేలు చేసేదను. హల్లెలూయా. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకొని నీ ఎడ్ల నీకెంతో మేలు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క జకర్యా గ్రంథంలో కూడా దేవుడు అంటున్నాడు, ఆ యొక్క జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, యేసు ప్రభు వస్తాడు, సియోను యెరూషలేమా మేలుకో,
ఆ యొక్క యేసు ప్రభు వస్తాడు, గాడిద పిల్లని ఎక్కుతా ఉంటున్నాడు, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, సమాధాన వార్తను తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి, నీ బంధకములన్నింటిని విరగొట్టడానికి, నీకు రెండంతుల ఆశీర్వాదాన్ని కలిగి చేయడానికి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పి వీరందరూ కూడా ఈ యొక్క ప్రవచనం బట్టి వీరు వేచి ఉండాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది, అభిషక్తుడైనటువంటి ఆ యొక్క రాజు వచ్చినప్పుడు 7 వారాలు పూర్తవుతాయి అని అంటే 483 ఏళ్ల తర్వాత యేసు ప్రభు లేదంటే మెస్సయ్య వస్తాడన్న వార్త ఆ యొక్క యూదులందరికీ తెలుసండి. ఆ యూదులందరూ కూడా 483 సంవత్సరాలు అయిపోయాయి. ఈరోజు ఖచ్చితంగా మెస్సయ్య అనేవాడు వస్తాడు, ఈరోజు మనం మెస్సయ్యని ఎదుర్కొనబోతున్నాం అని చెప్పి వారందరూ ఈ దినం కోసం సిద్ధపడతా ఉంటుంటే యేసు ప్రభు ఆ గాడిద పిల్లని ఎక్కుకొని ఆయనే ఒక రాజుగా వస్తూ ఉంటుంటే ఆయనను వారు నిర్లక్ష్యం చేశారు. హల్లెలూయా. ఆయన గుర్తుపట్టలేదు. మా దేవుడు గుర్రముల మీద వస్తాడంటే అక్కడ ముందుగానే చెప్పాడు కదా, ఆ యొక్క రథాలన్నింటినీ కాదు అని చెప్పి. కానీ ఆ రథాల మీద రాడు, కానీ సమాధాన వార్తను తీసుకుని వస్తాడు, నీ బంధకాలన్నింటినీ విడిపిస్తాడు అని చెప్పి ఆ యొక్క ప్రవచనం బట్టి యేసు ప్రభు అక్కడికి వస్తే, నిర్ణయించిన కాలంలోనే యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క యూదులు కానీ నేటి మనం కానీ దేవుణ్ణి నమ్మని వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క 483 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణకు ఫలితంగా యేసు ప్రభు వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయన కొరకు ఆశపడలేదు. యెరూషలేము అనగానే అది శాంతి లేదంటే పట్టణము, శాంతి పట్టణం అనేటువంటి ఒక పేరు, సమాధాన పట్టణం అనేటువంటి ఒక పేరు, కానీ సమాధానకర్తే వస్తున్నప్పటికీ కూడా సమాధానాన్ని వారు చూడలేకపోయారు, సమాధాన వార్తని వారు వినలేకపోయారు. హల్లెలూయా. 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 ఇంకా చాలా రాసుకున్నాను. ప్రభు దుఃఖానికి నీవు నేను కారణం కాకూడదని కూడా రాసుకున్నాను. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును దుఃఖపరిస్తే మన కొరకు తన సొంత కుమారునే బలిగా ఇచ్చిన, త్యాగం చేసిన తండ్రి ఎలా ఓర్చుకుంటాడో. మనము దేవుణ్ణి దుఃఖపరచకూడదు కదండి. యేసు ప్రభు దుఃఖిస్తున్నాడు. ఎవరిని చూచి? సియోనుని చూచి లేదంటే యెరూషలేమును చూచి, ఆ పట్టణాన్ని సమీపిస్తున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి చాలా దుఃఖిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు సమీపించటానికి లేదంటే దర్శించటానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని చూచి దుఃఖపడితే ఆ దుఃఖానికి కారణం నువ్వైతే ప్రభు లేదంటే ఆ తండ్రి అయినా నిన్ను చూచి ఓర్చుకోలేడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి ప్రభు దర్శించే కాలం మనం ఎరగాలి. ఆ ఎరిగి ప్రభు దర్శిస్తూ ఉంటుండగా ఆయన ఎదుటకు మనం వెళ్ళాలి. మన సేవకులు చెప్పారు కదా, కంబలి చెట్ల శబ్దాన్ని ఎవరు ఆలకించారట? దావీదు ఆలకించాడు. దాన్ని ఇంకొంచెం బాగా అర్థం కావడానికి అది చాలా చిన్న ఆకులు కలిగినది అని చెప్పి ఆ యొక్క నటరాజన్ పాస్టర్ గారు వచ్చి మనకు చెప్పారు. ఆ చిన్న ఆకుల యొక్క శబ్దాన్ని దావీదు ఎలా గమనించుకుంటాడు? కానీ గమనించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు దర్శించు కాలము మనం గమనించాలి. ప్రభు ఎప్పుడు వస్తున్నాడో, మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో, ఆయన మనతో ఎలా ముచ్చటించాలనుకుంటున్నాడో, నీ పరిస్థితిని ఎలా మార్చాలనుకుంటున్నాడో, ఆయన దర్శించు కాలంలో నువ్వు వేచి ఉండి అక్కడే నిలవబడి ప్రార్థన చేస్తూ ఉంటుండగా నువ్వు అడిగిన ప్రతి సమస్యకు ఆయనతో సంబంధం పెంచుకుంటే సమాధానాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇంకొక మాట అక్కడ రాశారు చూడండి, ఆ సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. హల్లెలూయా. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 2 కొరింథీలు 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ఏం చేసిందట? గుడ్డితనాన్ని కలుగజేసింది. యేసు ప్రభు యొక్క ప్రార్థనకు కానీ లేదంటే మన పొద్దున్నే లెగవటానికి కానీ లేదంటే బాగా నడిపింపు వచ్చి ఒక ఆరాధన స్థలాన్ని వెతుక్కొని మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడికి వెళ్ళి బలమైనటువంటి నడిపింపుతో కూర్చుంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈలోగా ప్రభు వచ్చి వెళ్ళిపోయేటువంటి కాలాన్ని లేదంటే ఆ సమయాన్ని మనకి తెలియనివ్వకుండా ఆ యొక్క సాతానుడు మన కన్నులకు గుడ్డితనాన్ని కలిగజేస్తాడు. దానికి ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే ఆ టైంలో మనకి ఏదైనా ఫోన్ రావచ్చు, ఆ టైంలోనే ఎవరైనా మనల్ని పిలవచ్చు. బాగా నడిపింపుతో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ తలుపు తీసుకొని ఎవరో ఒకరు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు, ఏదైనా గొడవలు జరగచ్చు.
ఏదో ఒక మాట చేత నువ్వు డీలా పడిపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, సాతానుడు గుడ్డితనం కలగజేసిన యుగ సంబంధమైనటువంటి దేవత నీ ఎదుట ఉండి నిలవబడినా కూడా నేను నిన్ను సమీపిస్తున్నప్పుడు దర్శించు కాలమున నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను పరలోకానికి ఎలా తీసుకుని వెళ్ళాలో ఆ సమాధానమైనటువంటి సంగతులను నేను మీకు బోధిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను దాన్ని ఇలా రాసుకున్నాను. ప్రభు వస్తాడు అన్న ఎదురు చూపు లేని వారే, మొదటిగా ప్రభు వస్తాడు అన్న ఎదురు చూపు లేని వారే, ప్రభు దర్శించు కాలముని ఎరగని వారే అనే మాటకి ఒక 3 పాయింట్లు రాసుకుంటే, ప్రభు వస్తాడన్న ఎదురు చూపు లేని వారే, రెండోదిగా ప్రభు వస్తాడు అన్న సిద్ధపాటు లేని వారే, ప్రభు వచ్చినా ఎత్తబడతామన్న నిశ్చయత లేని వారే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దర్శించు కాలము ఎరిగిన వారే. చూడండి, ఆ మాటను బాగా అర్థం చేసుకుంటే మనం ఉద్యోగం కోసమో వ్యాపారాల కోసమో ఇక అన్నిటి కోసం మనం ఎదురు చూస్తాం. కానీ ప్రభు కొరకు కానీ ప్రభు యొక్క పరలోకం కానీ మనం ఎదురు చూడడానికి ఇష్టపడము. అంటే ఇష్టపడుతూ ఉంటాము కానీ అది ఎంతవరకు వెళ్తుందో కూడా మనకు తెలియదు. కావున మనం ఒకసారి అర్థం కావడానికి ఒకసారి మనం ఈ వాక్యాన్ని తెద్దాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయాన్ని మనం తెద్దాం. నా మాటలు అర్థమవుతున్నాయండి? నెమ్మదిగా చెప్పమన్నా మళ్ళీ చెప్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. హల్లెలూయా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. చూడండి ఏమంటున్నాడట, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో, ఏదైనా దొరుకునేమో. చూడండి, మనము రెండు అవసరతల కోసం మనం కనిపెడతాం, లేదంటే చూస్తాం, ఎదురు చూస్తాము. ప్రభు వస్తాడన్న ఎదురు చూపులు లేని వారే అనే మాటలో మనం 2 అవసరతలను చూసుకుంటే, ఒకటి శారీరకమైనటువంటి అవసరత. ఏంటండి? శారీరకమైన అవసరత. ఈ యొక్క భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే, ఏదైనా నాకు దొరుకుతుందేమో అని చెప్పి ఆ యొక్క మందిరము యొక్క మెట్ల మీద లేదంటే ద్వారము యొద్ద ఎదురు చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడి దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగాలయపు దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా అనే మాట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాడంట వారికంటే ముందుగా వెళ్ళాడంట. అక్కడ ఆ మాట ఉంటుంది, వారికంటే ముందుగా వెళ్ళాడు అనే మాట ఉంటుంది. అయితే వాడు దేని కొరకు లేదంటే ఎందుకొరకు భిక్షం అడుగుతున్నాడు, లేదంటే ఎందుకు కనిపెడుతున్నాడు అని మనం అర్థం చేసుకుంటే, భక్తి చేస్తున్నాడు కాబట్టి భిక్షం అడగడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రయాసపడుతున్నాడు కాబట్టి కనిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. రెండోదిగా సహకరిస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఆ యొక్క భిక్షం అడగడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేస్తూ ఉంటున్నాడు. ఎలాంటి భక్తి అట? వారికంటే ముందుగా వెళ్ళాలనుకున్నాడట. ఎవరికంటే ముందుగా? పేతురు కంటే యోహాను కంటే ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. పేతురు కంటే యోహాను కంటే ముందుగా మందిరానికి వెళ్ళాడు. దీన్ని బాగా అర్థం చేసుకుంటే అందరికంటే ముందుగా ఉండాలనుకుంటున్నాడు. అందరికంటే యోగ్యంగా, అందరికంటే ఎక్కువగా, అందరూ చేయలేనంత భక్తిని చేస్తూ ఉంటున్నాడు. కానీ అది వ్యర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నాకు దొరుకుతుందా ప్రభువా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ ఎదురు చూపులో భక్తి చేస్తున్నాడు. ఎటువంటి భక్తి అట? పొద్దున్నే 3 గంటలకి ప్రార్థనా కాలమున ఈ యొక్క పేతురు యోహానులు వెళ్ళవలసి వస్తే పేతురు యోహానుల కంటే ముందుగా ఈయన లేచి ఏం చేస్తున్నాడట? ఆ యొక్క మందిరపు యొక్క ద్వారముల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాదాపుగా పోనీ ఒక 2:30 సమయంలో
ఆయన వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడేమో, పేతురు యోహాను కంటే ముందుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడేమో, 2:30కే లేచాడేమో. లేచి ఏం చేస్తున్నాడట, వారికంటే ముందుగా కొందరిని ఏర్పరచుకొని నన్ను తీసుకుని వెళ్ళండి, ఆ యొక్క మందిరం యొక్క ద్వారం దగ్గర నన్ను ఉంచండి అని అడిగాడు. హల్లెలూయా. అక్కడికి ఉంచిన తర్వాత అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆయన భక్తి చేస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా చేయాలనుకుంటున్నాడు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నాడు, అందరికంటే ఎక్కువగా కానుకిస్తున్నాడు, అందరికంటే ఎక్కువగానే ఏ విషయంలో అయినా చేస్తున్నాడు. కానీ ఆ భక్తిని దేవుడు వ్యర్థమని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రయాస పడుతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడట, పొద్దున్నే 2:30 గంటలకు లేస్తున్నాడట. లేచిన తర్వాత కొందరిని ఏర్పరచుకుంటున్నాడట. పక్కింటి వారిని పిలుస్తున్నాడో, మరి ఎదురింటి వారిని పిలుస్తున్నాడో, మరి ఎవరిని పిలుచుకుంటున్నాడో, తన దగ్గర తన కుటుంబమైనటువంటి వారు ఎవరు లేరు అని చరిత్రకారులు చెప్తా ఉంటున్నారు. మరి పక్కింటి వారిని, ఎదురింటి వారిని, ఎవరినో ఒకరిని ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడంటే, నన్ను తీసుకుని వెళ్ళండి, ఆ మందిరాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ నిలవబెట్టండి, నేను అక్కడ భిక్షాటన చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. తన కుటుంబ పోషణ కొరకు, లేదంటే తన పోషణ కొరకు ఆయన ప్రయాస పడతా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగానేమో భక్తి చేస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా చేస్తున్నాడు, అందరూ చేయలేనంత భక్తి చేస్తున్నాడు. రెండోదిగా కుటుంబ పోషణ కొరకు చేస్తున్నాడు, లేదంటే తన పోషణ కొరకైనా ఏం చేస్తున్నాడు, ప్రయాస పడుతున్నాడు. మూడోదిగా సహకరిస్తారని నమ్మకం ఉంది కాబట్టి యాచన చేస్తున్నాడట. నేను రోజు వస్తున్నాను కదా, రోజు ఈ యొక్క మందిరానికి వెళ్తున్నాను కదా, లేదంటే రోజు నేను కానుకిస్తున్నాను కదా, రోజు నేను ఏదైనా చేస్తున్నాను కదా, నేను ప్రయాస పడుతున్నాను కదా, కాబట్టి నాకు సహకరిస్తారు అనేటువంటి నమ్మకం ఈ యొక్క భిక్షాటన చేస్తున్నటువంటి ఈ యాచనకర్తలో ఉండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అనుకున్నాడు నేను రోజు వెళ్తున్నాను, ఆ యొక్క ద్వారం ముందే ఉంటాను, ఆయన కుంటివాడు, కానీ నేను భిక్షం అడుక్కుంటాను. ఏం చేస్తాడు, భిక్షము అడుగుకుంటాను అంటున్నాడు. ఈయనట యేసు ప్రభు బ్రతికిన కాలంలో కూడా ఉన్నాడట. అంటే ఇది ప్రార్థనా కాలంలో ప్రతిరోజు యేసు ప్రభు కూడా కనీసం 4-5 సార్లైనా దర్శించుండడా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దర్శించినప్పటికీ కూడా ఈ మనిషిలో ఆ యొక్క ఆసక్తి కానీ, ఆ ఆరాటం కానీ, నిజమైనటువంటి రక్షణ ఏంటో ఆయన కనుగొనలేదు. కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి చాలాసార్లు వస్తాము, చాలాసార్లు ప్రయాసపడతాము, ఏవేవో భక్తులు చేస్తాము, బాగా ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, కానీ ప్రభు దృష్టిలో మనము ఉండము. ఎందుకో తెలుసా, మనలో నిజమైనటువంటి అవసరత దేవునికి కనబడలేదు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబ పోషణ కొరకు అడుక్కుంటాము, లేదంటే మన కుటుంబం యొక్క ఎదుగుదల కొరకు అడుక్కుంటూ ఉంటాము, లేదంటే మనం భక్తిని చేస్తూ ఉంటాము, మనకి సహకరిస్తారని నమ్ముతూ ఉంటాము, ఇది చేశాను కాబట్టి ఇది నాకు జరుగుతుంది అని మనం ఆశపడుతూ ఉంటాము. కానీ ప్రభు అంటున్నాడు నిజమైన అవసరత నీకు ఇంకా ఏదో కొదువుగా ఉంది, అది నీలో కనబడలేదు. కాబట్టి యేసు ప్రభు కూడా ఆయనను దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజమైన అవసరత నీలో కూడా నాలో కూడా దేవునికి కనిపించకపోతే మనం ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క మందిరానికి వచ్చినా, లేదంటే ఎంత భక్తి చేస్తున్నా, ఎంత మంచి బట్టలను మనం ధరించినా కూడా మన లోపల ఉంటున్నటువంటి ఆ మురికంతటిని కూడా ప్రభు దృష్టిలో అది కనపడకుండా మానదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క మలినాన్నంతటిని కూడా గమనిస్తూ ఉంటున్నాడు. ప్రభు దర్శించే కాలాన్ని నువ్వు ఎరగాలి. ప్రభు నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను మరలా వచ్చి ఒకసారి చూస్తాడు, మరలా వచ్చి నిన్ను గమనిస్తూ ఉంటాడు, నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో నిన్ను పర్యవేక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికో మా అక్కకే ఒకరోజు మేమందరం ఇక్కడ కూర్చున్నాం, సేవకులకు ఒక మీటింగ్ జరిగింది. మన సేవకులకు మీటింగ్ జరిగినప్పుడు తన దర్శనంలో, అంటే తను చూస్తూ ఉంటుండగా ఒక ఆయన తెల్లని దుస్తులు వేసుకొని వెనకాల చేతులు పెట్టుకొని వారందరూ చుట్టూ తిరుగుతున్నట్టుగా వచ్చి ఆ చివరి పర్సన్ దగ్గరికి వచ్చి ఆయన ఆగిపోయాడంట. దాన్ని బట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నాను, ప్రభు పర్యవేక్షకుడు. హల్లెలూయా,
ఆయన మనల్ని కూడా గమనించడానికి ఈ యొక్క మందిరానికి వస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ మందిరంలో ఇప్పుడు కూడా నీ పక్కనో నా పక్కనో ఎవరి పక్కనో ఆయన చూస్తూ ఈమె రాసుకుంటుందా, లేదంటే ఈమె గమనిస్తుందా, ఈమె నిజమైన ఆశీర్వాదాన్ని ఇంకా కనుగొన్నదా, ఈమెకు అర్థమవుతుందా, నా మాట అర్థమవుతుందా, ఆత్మదేవుడు చెప్తున్నటువంటి సమాధాన సంగతులు ఈమెకి అర్థమవుతున్నాయా, లేదంటే ఈయనకు అర్థమవుతున్నాయా అని ఏం చేస్తూ ఉంటాడంటే అలా పర్యవేక్షించుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. మరి పర్యవేక్షిస్తూ ఉంటున్నప్పుడు మనము నమ్మకమైనటువంటి పరిచారకులుగా, నమ్మకమైనటువంటి ఆయన పరిచారకులుగా, రాయబారులుగా, ప్రతినిధులుగా మనం కనబడుతున్నామా? ఆయన కొరకు దేవుని మాటలు మనకి తెలియబడతా ఉంటున్నప్పుడు మన లోపల వస్తున్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు చూడాలని అనుకుంటా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శారీరకమైనటువంటి అవసరత కొరకే ఆయన భక్తి చేశాడు. శారీరకమైనటువంటి అవసరత కొరకే ఆయన ప్రయాసపడ్డాడు. శారీరకమైనటువంటి అవసరత కొరకే సహకరిస్తారని నమ్మాడు. పేతురు, యోహాన్లు వచ్చారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నువ్వు యాచన చేస్తున్నటువంటి పద్ధతి బాగానే ఉంది, కానీ నీకు నిజమైన అవసరత ఏంటో తెలుసా? నీ కుంటి కాలు ఒకవేళ బాగుపడితే, నువ్వు శుద్ధుడు అయితే ఆ యొక్క మందిరంలోనికి నువ్వు వస్తావు, దేవుని యొక్క మాటలు స్వతహాగా వినటానికి నీకు అవకాశం వస్తుంది, అది నీ అవసరత అని చెప్పి, మా యొద్ద వెండి బంగారాలు లేవు కానీ నజరేడైన యేసు మాకు ఇచ్చినటువంటి శక్తి చేత నిన్ను లేపుచున్నామని అనగానే వాడు దిగ్గున లేచాడట. హల్లెలూయా, హల్లెలూయా. వారితో పాటుగా ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించాడట. హల్లెలూయా. యేసు ప్రభు దాటిపోయింది. అందుకే ఆయన ఎప్పుడూ కూడా మందిరంలోనికి ప్రవేశించాలనుకోలేదు. నాకు ఈ రోజుకి తిండి దొరికితే సరిపోతుంది, నాకు ఈ రోజుకి డబ్బులు వస్తే సరిపోతుంది, నాకు ఈ రోజుకి సహకరించే వాళ్ళు ఉంటే సరిపోతుంది అని అనుకున్నాడు. శారీరకమైనటువంటి అవసరతనే చూసుకున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా ఆ మందిరానికి వచ్చున్నాడేమో, కానీ ఆ మందిరంలో ఆయన బయటే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినవాడు కాదు. హల్లెలూయా. దేవుడు దాటిపోయాడు. శారీరకమైనటువంటి అవసరతల కొరకే మనం ఈ యొక్క మందిరాలకు వస్తే, లేదంటే మనం ఈ భక్తిని ఆచరిస్తే, లేదంటే ప్రయాసపడితే మనలను దేవుడు దాటిపోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ద్వారం యొద్ద నుండి ఇప్పుడు ద్వారం లోపలికి ఈ యొక్క భిక్షాటన చేస్తున్నటువంటి ఆ యాచకుడు ప్రవేశించాడు. ఇక ఎన్నడూ కూడా మరలా ఆ యొక్క అడుక్కునే పరిస్థితి ఉండదు. ఇక లోపలికి వెళ్తాడు. సంఘంలో ఏదో ఒక పని దొరుకుతూ ఉంటుంది, ఆ పనిని చేసుకుంటాడు. నలుగురు ఉంటారు, ఆయన్ని సహకరిస్తారు, ఆయనకి ఏదో ఒక పని అప్పగిస్తారు, ఆయన్ని ఒక ద్వీపంగానో లేదంటే దివిటిగానో ఆయన నిలవబెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ఆత్మీయమైనటువంటి అవసరత కొరకు ఎదురు చూడాలి. శారీరకమైనటువంటి అవసరత కొరకు ఎదురు చూస్తున్నాము, ఎదురు చూస్తే దేవుడు దాటిపోతాడు. అదే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అవసరత కొరకు మనం ఎదురు చూస్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం. అదే 19 లూకాశుభవార్త 19వ అధ్యాయంలో మొదటి వచనాలను ఎవరైనా చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తపుదారుడను ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని, హల్లెలూయా, హల్లెలూయా, చూడగోరును గాని ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిక్కుము, నేడు నీ ఇంటికి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ముందుగా పరిగెత్తి అనే మాట ఉంది చూసారా? అక్కడేమో వారికంటే ముందుగా వెళ్తాడు. ఎవరండి? ఆ యొక్క భిక్షగాడు, లేదంటే యాచన చేసుకుంటున్నటువంటి వ్యక్తి వారికంటే ముందుగా వెళ్ళాలనుకున్నాడు. దానికి కారణం శారీరకమైనటువంటి అవసరత కొరకు. ఇతనేమో యేసు కంటే ముందుగా నేను వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఈయన అవసరత ఆత్మీయమైనటువంటి అవసరత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు కూర్చున్నప్పుడు నా యేసు కంటే, నా దేవుని కంటే నేను ముందుగా వెళ్తాను అనుకుంటే నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? ఆత్మీయమైనటువంటి అవసరత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. అతనేమో శారీరకమైనటువంటి అవసరత కొరకు వారికంటే ముందుగా పరిగెట్టాడు, అంటే మనుషుల కంటే ముందుగా పరిగెట్టాడు. ఈయనేమో యేసు కంటే ముందుగా పరిగెడతా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ మనుషుల్ని ఆశ్రయిస్తున్నాడు, ఇక్కడ మనుషుల్ని ఆశ్రయించాల్సినటువంటి పనే లేదు. ఈయనకు అధికారం ఉంది, ఈయన ధనవంతుడు, అన్నీ ఈయనకు ఉన్నాయి. ఈయన ఒక్క మాట చెప్తే వారందరూ కూడా ఈయనకి ఏం చేస్తారు, ఆ యొక్క త్రోవను సరళం చేస్తూ ఉంటారు. కానీ ఈయన అవేమి ఆడకుండగా, నేను పొట్టివాడును కదా, ఎవరు చూడకుండగా, మరి చూడకుండా అనుకున్నాడో ఏమనుకున్నాడు, మేడు చెట్టు ఎక్కాడు, యేసును చూడాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల కొరకు వారికంటే ముందుగా పరిగెట్టాడు. ఆయనైతే దేవుని కొరకు యేసు కంటే ముందుగా వచ్చాడు ఈ యొక్క జక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే, ఈయన స్వచ్ఛమైనటువంటి వాడంట. ఏంటండి, స్వచ్ఛమైనటువంటి వాడు. కానీ ఈయన గురించి చరిత్రకారులు రాస్తూ ఉంటున్నారు. ఏమని రాశారని అంటే, ఈయన అవకాశాన్ని ఎత్తుకునేవాడట. అవకాశాన్ని ఎలాగైనా ఎత్తుక్కుంటాడు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే దాన్ని లాక్కోవడానికి ఇష్టపడతాడు. ఈయనకు అసలే ఉన్నటువంటి అధికారం ఏంటి అని అంటే, పన్నులు వసూలు చేసేటువంటి అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. 2 రూపాయలు వసూలు చేయాల్సిన దానిని పోయి ఈయన ఏం చేస్తాడంటే, ఒక 6 రూపాయలు తీసుకుంటా ఉంటాడు. ఉంటే నీ దగ్గర ఎంత ఉంటే అంత కూడా తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈయనకి ఎటువంటి పేర్లు అంటే, ఈయన పాపి, లేదంటే ఈయన లోబి, ఈయన ధనవంతుడు, ఈయన పాపాత్ముడు, ఈయన మనల్ని చాలా శ్రమలకు పాలు చేసిన వాడని చెప్పి మనుషులందరూ ఆ యొక్క జక్కయ్యను కనిపెడతా ఉంటుంటే, యేసు ప్రభు మాత్రం ఆయన కనపరిచినటువంటి ఆ ఎదురు చూపును యేసు ప్రభును స్పందించేలా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభును చూస్తున్నాడు అంతే. కానీ యేసు ప్రభు మేడి చెట్టును చూడటానికి తన కన్నులు ఎత్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులెత్తి జక్కయ్య కోసమే ఆ యొక్క యెరికో పట్టణానికి వచ్చినట్లుగా కూడా బైబిల్లో కూడా రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నీ ఇంటన నుండవలసి ఉన్నది అనే మాటకి అర్థం ఏంటండి అంటే, ఈయన జక్కయ్య ఇంటికి రావాలని ప్రభు ఎప్పుడో ప్రణాళిక పరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయమైనటువంటి అవసరత కొరకు నువ్వు ఎదురు చూడడం మొదలు పెడితే, నీ కొరకు కావలసినటువంటి ప్రణాళికనన్నిటినీ కూడా ఆయన ఎప్పుడో ఏర్పరచుకొని నువ్వు ఎప్పుడు ఎదురు చూస్తావో అప్పుడు దేవుడు రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పాపి, లోబి, దోచుకున్నవాడని కనిపెడతా ఉంటుంటే, ప్రభువు తన ఆశను, ఆరాటాన్ని, ఆసక్తిని, ఆస్తి పంపకాలని కూడా కనిపెడతా ఉంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క జక్కయ్య ఈ యొక్క యేసు ప్రభు వస్తాడన్న మాటను విని చక్కగా ఇంటిలోనికి సంతోషంగా ఆ యొక్క యేసు ప్రభుని ఆహ్వానించిన తర్వాత వారందరూ చూస్తూ ఉంటున్నారు, ఈ పాపి ఇంటికి యేసు ప్రభు ఎలా వెళ్తున్నాడో అని వాళ్ళందరూ సనుక్కుంటా ఉంటుంటే, జక్కయ్య వెంటనే లేచాడట. ఇదిగో, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్మును తీసుకున్నానో వారందరికీ నేను 4 వంతులు నేను వారికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనకిచ్చినటువంటి మాట ఏంటి, ఈ సమాధాన సంగతులను చెప్పడానికి నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ నిన్ను చూచినప్పుడు నేను దుఃఖపడ్డానని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? జక్కయ్య ఇంటికి వచ్చాడు. కానీ యేసు ప్రభు నోరెత్తి ఏదైనా మాటను పలికాడా? నువ్వు అన్యాయంగా తీసుకున్నది ఏదైనా కూడా నువ్వు వెంటనే ఇచ్చేయని ఏదైనా మాట అన్నాడా? ఆత్మీయ అవసరతను ఎదురు చూచిన వాళ్ళకి సమాధాన సంగతులు దేవుడు చెప్పకుండానే అర్థమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అతనికేమో చెప్పాల్సి వచ్చింది. ఆ యొక్క భిక్షాటన చేస్తున్న వాడికేమో పేతురు, యోహానులు, నీకు నిజమైన అవసరత ఇది కాదు బాబు, నీకు నిజమైన అవసరత రక్షణ, మందిరంలోకి రావటం, ఇవన్నీ నీకు నిజమైన అవసరతలు అని చెప్పాల్సి వచ్చింది, అవసరం వచ్చింది. కానీ ఈయనకి చెప్పాల్సి అవసరమే రాలేదు. ఈయన అనుకున్నాడు యేసు ప్రభు వచ్చాడు అని చెప్పి యేసు ప్రభును చూస్తూనే తనలో జరుగుతున్నటువంటి కార్యాన్ని తాను అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఏనాడైనా మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కూడా సమాధాన సంగతులను ఎదురు చూస్తున్న వాళ్ళమై, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అవసరతల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు ఏదైనా సమాధానమైనటువంటి సంగతి మనకి ఏదైనా అర్థమైందా? ఒకసారి దేవుడు నాతో ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో మాకు భోజనం పెట్టారు. మేము టీచర్ అని ఒక భోజనం పెట్టారు. ఆ ఇంటి బెడ్రూమ్లో ఉన్నాను. బెడ్రూమ్లో ఉంటే
ఆ ఇంటి బెడ్రూమ్ లోపల ఉన్నటువంటి తలుపుకి లోపల వైపు ఏమనున్నదంటే నా ఆత్మ నీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి అనేటువంటి మాట ఉంది. ఏంటుందండి? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి అనే మాట ఉంటే దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక మీరు భయపడుడి అనే మాట చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి అనేటువంటి మాట లోకంలో ఉన్నటువంటి వారికి చెప్తే సరిపోతుందేమో కానీ, ఆత్మీయంగా నువ్వు ఉన్నావు, ఎదుగుతూ ఉంటున్నావు, నువ్వు ఇప్పుడిప్పుడే కట్టబడుతూ ఉంటున్నావు. మరి నువ్వు నీ యొక్క ఏ పరిస్థితుల్లో ఉంటున్నావో, లేదంటే ఆ యొక్క రూమ్లో ఉంటున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో, ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో చూసుకోవడానికి, జాగ్రత్తగా ఉండటానికి నా ఆత్మ నువ్వు ఉంటున్నటువంటి ఒంటరి స్థలంలో కూడా ఏ పని చేస్తున్నా నా ఆత్మ నీ మధ్యన ఉన్నది కనుక నువ్వు భయపడుతూ బ్రతకాలని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సమాధానమైనటువంటి సంగతి అండి. ఈ సమాధానమైనటువంటి సంగతి మనకి తేట పడాలి అని అంటే మనం కొంత ఆత్మచేత నడిపింపబడాలి. మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు మనల్ని ఆత్మచేత నింపుతూ ఉంటాడు, పరిశుద్ధ ఆత్మచేత నింపుతూ ఉంటాడు, ఆత్మ బలము చేత, ఆత్మ వరముల చేత, ఆత్మ జ్ఞానము చేత నింపుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో తన యొక్క తల్లి ఒక ఆమె పొద్దున్న ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ప్రార్థన ముగించి ఆ వీడియోని ఆపుదాం అనుకొని ఇలా వస్తూ ఉంటుంటే పక్క రూమ్లో ఆ యొక్క దుష్ట ఆత్మల్ని ఎదురిస్తూ తన చంటి పిల్ల అయినటువంటి ఒక ఆమె, తనకి ఒక 6 లేదంటే 7 సంవత్సరాలు ఉంటాయి, ఆమె గట్టిగా ప్రార్థించటం, మా యొక్క ఇంటి మీద నువ్వు ఏలడానికి నీకు అనుమతి లేదు అనేటువంటి మాటలను పట్టుకొని ఆమె ప్రార్థిస్తూ ఉంటుంటే నేను చూసి చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ఒకవేళ అటువంటిదైతే, సమాధాన సంగతులుగా మనం ఆత్మీయ అక్కర్ని ఎరిగి మనం ప్రార్థన చేస్తూ మరొకరికి కనబడితే అది ఆ మంట చాలామందికి అంటుకుంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శారీరకమైనటువంటి అవసరత కొరకు ఎదురు చూశాడు ఆ యొక్క భిక్షాటన చేసేవాడు. వానికి అవసరత ఏంటో చెప్పాల్సి వచ్చింది, కానీ యేసు ప్రభుని చూసేసరికి విని అవసరత ఏంటో తెలిసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ప్రభువు వస్తాడు అన్నటువంటి సిద్ధపాటు లేని వారే, ప్రభువు వస్తాడు అనేటువంటి సిద్ధపాటు లేని వారే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదవద్దు, కానీ దానిలో ఉన్నటువంటి ఒక కథను మీకు చెప్తాను. మనకందరికీ తెలిసినటువంటి కథే అది. 10 మంది కన్యకల కథ. ఎంతమంది అండి? 10 మంది కన్యకల కథ. అందులో 5గురట దివిటీలను పట్టుకున్నారు, నూనె కూడా పట్టుకున్నారట. మరొక 5గురు దివిటీలను పట్టుకున్నారు, నూనె పట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వస్తాడులే, లేదంటే పెళ్లి కుమారుడు వస్తాడులే అని చెప్పి వారు కొంతసేపు కునుకు తీశారట. ఏం తీశారండి? కునుకు తీశారు. పడుకున్నారు. 5గురు కన్యకల్ని ఆ ద్వారం బయటే ఉంచేసాడట. హల్లెలూయా. తలుపులు మూసేసాడట. ఇక తలుపులు తెరుచుకోవట్లేదట. ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. తలుపులు మూసేశాడు, తెరుచుకోవట్లేదు. వీళ్ళట అయ్యో అయ్యో ప్రభువా, మేము ఇక్కడే ఉన్నాం, మాకు తలుపు తీయమని అంటే ఇక మీ కొరకు తలుపు తీయబడదు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దర్శించు కాలమును ఎరిగితే ప్రభు దర్శించు కాలము, లేదంటే ప్రభు వస్తాడన్న ఎదురు చూపైనా నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు దర్శించే కాలం నీకు ఎరిగితే, లేదంటే నీకు తెలిసిపోతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. రెండవదిగా దేవుని కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి దివిటీలను కూడా నువ్వు తీసుకుంటూ ఉంటావు, నూనెను తీసుకుంటూ ఉంటావు, లేదంటే నువ్వు ఏది క్రమపరుచుకోవాలో అది క్రమపరుచుకుంటూ ఉంటావు, నీ పిల్లల్ని క్రమపరిచేస్తూ ఉంటావు, నిన్ను నువ్వు క్రమపరుచుకుంటూ ఉంటావు, అన్నీ చేసుకుంటూ ఉంటావు. ఈసారి దేవుడు వస్తాడు. వారు కూడా కునుకు తీశారు. హల్లెలూయా. ఎవరు తీశారట? 10 మంది కన్యకలు కూడా కునుకు తీశారు. అంటే 10 మంది కన్యకలు కూడా అజాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఈసారి కేక వినబడింది, అంటే హెచ్చరిక జరిగింది. అంత్యదినాలు వస్తున్నాయి, దేవుని రాకడ వస్తుంది, మనందరం ఎత్తబడతాము అని చెప్పి అంత్యదినాల్లో వార్త వస్తూ ఉంటుంటే, ఆ కేక వినబడతా ఉంటుంటే అందులో 5గురు మాత్రమే సిద్ధపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యదినాల్లో ఉన్నాము,
హెచ్చరికలు జరుగుతూ ఉంటున్నాయి. ప్రభు రెండో రాకడలో వస్తూ ఉంటున్నాడు. ఎత్తబడతామన్నటువంటి నిశ్చయత కూడా మనలో లేదు. ఈసారి మనలను దేవుడు సిద్ధపడాలని చూస్తూ ఉంటున్నప్పుడు మనం సిద్ధపడుతున్నామో లేదో, సిద్ధపడిన వారిని దేవుడు ఆ లోపలికి తీసుకుని వెళ్తాడు, తలుపును మూసేస్తాడు. ఇదే సందర్భం నోవాహు దినాల్లో కూడా జరిగింది. ఆ యొక్క తలుపును మూసాడు. ఆ నోవాహు ఆ యొక్క వరదల్లో కొట్టుకుని పోతున్న వారందరూ కూడా, నోవాహు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ నిజమే, నువ్వు ఎంతగానో మా కొరకు చెప్పావు, 120 సంవత్సరాలు నీ యొక్క ఓడను కట్టావు, ఆ 120 సంవత్సరాలు మాకు సువార్తను చేస్తూనే ఉన్నావు, కానీ ఎప్పుడు కూడా మాకు బుద్ధి వచ్చినట్లుగా కానీ మేము ఎరిగిన వారము కాదు. ఇప్పుడు ప్రభు దర్శించడానికి వచ్చాడు, మేము ఎరగలేదు, ఇప్పుడు తలుపు తీయవానంటే నోవాహు నేను ఈ తలుపును మూయలేదు, దేవుడే ఈ తలుపును మూసాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెండ్లి కుమారుడు కూడా ఇక నేను ఈ తలుపును తీయను అని అన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క మత్తయి సువార్తను ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం ఒకసారి తీద్దాం. అక్కడ మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరిగా ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం చూడండి. అంతటి తలుపు వేయబడను, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఆ దినమునైనను గడియనైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మరి మెలకువగా ఉండాలి కదా. ఇక నేను దర్శించడానికి వచ్చినప్పుడు మీరు నా యొక్క దర్శించినటువంటి కాలం మీరు ఎరగలేదు, ఇప్పుడు తలుపు మూసేశాను, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. పరలోకం ద్వారం దగ్గర ఒకవేళ మనం ఉండిపోతే ఆ ద్వారం దగ్గర నువ్వు ఎంత బ్రతిమలాడినా, ఎంతగా ఏడ్చినా, ఎంతగా ప్రలాపించినా దేవుడు అంటాడు నీకు భూలోకంలో ఉన్నంతసేపు నీకు అవకాశాలను ఇచ్చాను. హల్లెలూయా. నీకు అన్ని అవకాశాలను ఇచ్చాను, అన్నిటినీ సమకూర్చాను, నువ్వు ఎంత చేసినా నేను ఓర్చుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు బ్రతిమలాడినా నేను ఈ తలుపును మరలా తీయలేను. హల్లెలూయా. ఎందుకంటే తాళపు చెవిని ఎవరికి ఇచ్చాడో పేతురుకి ఇచ్చేశాడు, లేదంటే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఇక ఆయన తీయడంతే, నేను నిన్ను ఎరగను అని అన్నాడు. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఇక మన స్థితిని మార్చుకోకుండా రాత్రి అన్నయ్య చెప్పినట్లుగా అసహ్యమైనటువంటి బ్రతుకుతో ఉంటూ కూడా మనం అర్పణలు తెచ్చుకున్నాం, ప్రార్థన చేస్తానో ఏడ్చుకున్నో మనం గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ఏడుపును కూడా దేవుడు అసహ్యంగానే చూస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క కానుకను కూడా దేవుడు అసహ్యంగానే చూస్తాడు. ఆ యొక్క నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాసను కూడా దేవుడు అసహ్యంగానే చూస్తాడు. నా యొక్క సన్నిధికి నా యొక్క ఆవరణాన్ని త్రొక్కమన్నవాడు ఎవడు అని అంటాడు. ఆయనకు రోషం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుతో ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఎవరిని? ఒలీవల కొండకి వాడుక చొప్పున ప్రార్థన చేయడానికి వెళ్ళాడు యేసు ప్రభు. ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. పేతురుని, యోహానుని, యాకోబుని తీసుకొని వెళ్ళాడు. ఏమని చెప్పాడు? మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రభు దర్శించు కాలం ఒకటి ఉంది, దాని కొరకు మీరు మెలకువగా ఉండండి అని అంటే వారు వచ్చి చూసేసరికి ఏమైంది? వారు సిద్ధపడలేదు, మెలకువగా లేరు, ప్రార్థన చేయలేదు, వారు పడుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని మెలకువగా ఉండమని చెప్తా ఉంటున్నాడు, లేదంటే సిద్ధపడమని చెప్తా ఉంటున్నాడు. వారు కూడా కునుకు తీశారండి, 10 మంది కన్యకలు కూడా కునుకు తీశారు, కానీ చివరి దశకు వచ్చేసరికి 5 మాత్రం చక్కపరిచేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ముగ్గురిని కూడా దేవుడు తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు తిరిగి వచ్చేసరికి ఈ ముగ్గురు కూడా సిద్ధపడలేదు. హల్లెలూయా. అందుకని సమాధానమైనటువంటి సంగతి వీరికి అర్థం కాలేదు. యేసు ప్రభుని సిలువ వేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభుతో శ్రమను అనుభవించడానికి ఇష్టపడలేదు, ఎవరికి వారు చెదిరిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమకాలాలు వస్తాయి, ఇక అన్నీ జరిగిపోతూ ఉంటున్నాయి, ఇక అంతా కూడా ఏకగ్రీవమైనటువంటి ఒక పరిపాలన రాబోతూ ఉంటుంది. అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. యేసు ప్రభుని నమ్మితే నిన్ను ఇంకా చంపేస్తామని మాటలు చెప్తూ ఉంటారు. ఇక ఒకవేళ చనిపోతే చనిపోవాలి, లేదంటే దేవుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కునుకుపాటు ఉంది, మనందరికీ కునుకుపాటు ఉంది, కానీ
కనీసం అప్పుడైనా ఆ కేక వినబడినప్పుడైనా 5గురు చక్కపరుచుకున్నట్లుగా మనం ఈ దినమందేనను ఇప్పుడైనాను సమాధాన సంగతులను మనకి తెలిస్తే అది గొప్ప మేలు అని అంటున్నాడు. ఆ యుగ సంబంధమైనటువంటి దేవత మనకి గుడితనాన్ని కలగ చేయకుండా మనం సిద్ధపడితే ప్రభు అంటాడు, ఇదిగో నీ కొరకు నేను తలుపుని తెరుస్తున్నాను అంటాడు. హల్లెలూయా. నువ్వైతే రావచ్చు, కానీ నీ యొక్క బిడ్డలు రావడానికి నాకు ఇష్టం లేదంటాడు. హల్లెలూయా. నువ్వైతే రా, కానీ నీ బిడ్డలు నాకు వద్దు. లేదంటే నీ కుమారులు అయితే వస్తారు, నువ్వు మాత్రం బయట ఉండిపో. నువ్వైతే రా, నీ కుమారులు అయితే వస్తారు, కానీ నీ తల్లిదండ్రులు మాత్రం బయట ఉండిపోతారు. నీ తల్లిదండ్రులు వస్తారు, కానీ నీ పిల్లలు రారు, నీ మనవళ్ళు రారు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు అలాగే చెప్తే, దేవుని యొక్క లెక్కలు అలాగే గీస్తే ఎంతమంది అండి. ఇప్పుడు ఈ మన సేవకులు కూడా అంతకుముందు ఈ యొక్క ద్వారాన్ని వేసేస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ నిజంగా మనం అక్కడికి వెళ్ళి పరలోకం దగ్గరికి వెళ్ళి మనం తలుపు దగ్గర ఎంత బాగా పరిచర్య చేసాం, ప్రయాసపడ్డాం, భక్తిని చేసాం, ఎవరు చేయలేనంతగా చేసామని అంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు దర్శించే కాలంలో మనం ఎలా నిలవబడుతున్నాం? 3 గంటల నుంచి 6 గంటల దాకా ఒక్కొక్కసారి నేను చేస్తూ ఉంటాను. ఒకసారి ఈరోజు కూడా అంటే నిన్నటి దాకా నాకు ఈ వర్తమానం రాలేదు. నిన్న ఈ వర్తమానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేశాను. పొద్దున్న 3 గంటలకి నాకు ఒక విచిత్రమైనటువంటి కళ. ఎప్పుడైనా దేవుడు లేపాలనుకున్నప్పుడు భయంకరమైన కళను కానీ విచిత్రమైనటువంటి కళను కానీ ఇస్తాడు. దానికి భయపడైనా లెగాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేచిన తర్వాత అప్పుడు దేవుడు కూర్చోబెట్టి అప్పుడు ఏం చేస్తాడని అంటే చక్కగా ఏం చెప్పాలో, ఏది ఉండాలో, ఏది తీసేయాలో అవన్నీ చెప్తా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభువు దర్శించు కాలము తర్వాత నమ్మకమైనటువంటి బుద్ధి గల ఒక పరిచారకుడు ఉన్నాడట. అదే లూకా సువార్త 12వ అధ్యాయంలో నమ్మకమైన బుద్ధి గల పరిచారకుడు ఒకడు ఉన్నాడట. అతనట యజమానుడు ఇంకా రావడానికి ఆలస్యం చేస్తూ ఉంటున్నాడని తన దాసులను కొడుతూ బ్రతుకుతూ ఉంటున్నాడట. మత్తునిగా నిలవబడతా ఉంటున్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. మత్తునిగా నిలవబడతా ఉంటున్నాడట. మత్తునిగా ఉండసాగినప్పుడు ఆ యజమానుడు వచ్చాడట. కనిపెట్టని ఆ దినమున ఆ గడియన వచ్చాడట, ప్రతిఫలాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. చివరిగా ప్రభు వచ్చిన ఎత్తబడతామన్న నిశ్చయత లేని వారే. చివరిగా ఏంటండి? ప్రభు వచ్చిన ఎత్తబడతామన్న నిశ్చయత లేని వారే, మనలాంటి వారే. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతి తన సేవకునికి, తన దగ్గర ఉన్నటువంటి పనివానికి ఏదో అస్వస్థత ఉన్నదని, చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడని యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటాడు, సరే నువ్వు సమస్య చెప్పావు కదా, పద నేను నీ ఇంటికి వస్తాను అని అన్నాడు. ఏమన్నాడు? పద నేను నీ ఇంటికి వస్తానంటే వెంటనే శతాధిపతి ఏమన్నాడు? నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడను కాను. హల్లెలూయా. హల్లెలూయా. శతాధిపతి తన సేవకుడును ప్రభువు దగ్గరికి సిద్ధపరుస్తున్నాడు, కానీ తాను మాత్రం పాత్రుడు కాదని అంటున్నాడు. హల్లెలూయా. అనేకులను మనం దేవుని కొరకు సిద్ధపరుస్తాం, కానీ దేవుని కొరకు మనం సిద్ధపడం ముందుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు మనము సిద్ధపడము. అనేకుల దగ్గరికి వెళ్తాం, దేవుడు వస్తున్నాడు, దేవుడు రాబోతున్నాడు, దేవుడు రక్షణ ఇస్తున్నాడు, దేవుడు నీకు నిజమైన రక్షణ దేవుని తెలుసుకోవటం అని చెప్పి అనేకుల దగ్గరికి మనం వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటాము. కానీ మనకి ఏమైనా నిశ్చయత ఉందా? ముందుగా మనము సిద్ధపడ్డామా? ఇతరుల కొరకు మనం ఆలోచిస్తాము, ఇతరుల కొరకు సహాయపడతాము, ఇతరుల కొరకు మనము కనిపెడతా ఉంటాము, కానీ వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం? వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగం రావాలి అని మన సేవకులు కూడా మనకి చెప్తా ఉంటున్నారు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగం మనలో రగిలిందా? మనము వ్యక్తిగతంగా మనం దేవుని ఎదుట సిద్ధపడ్డామా? హల్లెలూయా. ఆ శతాధిపతి అనేకులను సిద్ధపరచాలనుకుంటున్నాడు, లేదంటే తన పనివారి కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటా ఉంటున్నాడు, కానీ తన ఇంటిలోనికి యేసు ప్రభుని ఆహ్వానించడానికి ఇష్టపడట్లేదు. కారణం తన ఇల్లు అంత బాగోలేదు, తన ఇల్లు అంత చక్కగా కనబడట్లేదు. యేసు ప్రభు వస్తే ఉండటానికి తన ఇల్లు అంత పరిశుభ్రంగా లేదు. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి కాబట్టి అనేకుల్ని సిద్ధపరుస్తున్నాం, చాలా మంచిదే. మొదటిగా మన ఇళ్ళను కూడా మనం సిద్ధపరచుకోవాలి, మనము కూడా సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే, అప్పుడు నీలో ఉన్నటువంటి నిశ్చయతను చూచి ప్రభు దర్శించినటువంటి కాలములో నీకు సమాధానమైనటువంటి సంగతులను నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క శతాధిపతి అంటున్నాడట, నువ్వంటే నాకు ఇష్టం ప్రభువా, కానీ నాకు ఇష్టమైనవి నేను విడిచిపెట్టలేను. హల్లెలూయా. నువ్వంటే నాకు ఇష్టమే, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను, నీ కొరకు ఎంత ప్రయాణమైనా నేను చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, కానీ నాకు ఇష్టమైనటువంటి వాటిని నేను విడిచిపెట్టలేను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇష్టమైన వాటిని నేను ఉంచుకునే ఉంటాను, నీ కొరకు అనేకులను సిద్ధపరుస్తాను, ఎవరికైనా సువార్త చేస్తాను. కానీ నా లోపల ఒక అంతరంగం ఉంది, అందులో అసహ్యత ఉంది, దాన్ని కడుక్కోవడానికి కొంత టైం కావాలన్నప్పుడు దేవుడు ఆ కేకను మనకు వినిపించాడు. ఈసారి దేవుడు వస్తాడు, దేవుడు మనకి ఆ ద్వారాన్ని మూసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క మొదటి నుంచి మనం రాగలిగితే, ప్రభు దర్శించిన కాలము ఎరగని వారే. మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? ప్రభు వస్తాడన్న ఎదురు చూపు కూడా మనలో లేదట. శారీరకమైనటువంటి అవసరత కొరకే ఎన్నాళ్ళు మనం ఎదురు చూస్తూ ఉంటున్నాము, కానీ ఆత్మీయమైనటువంటి అవసరతని ఎదురు చూచినటువంటి ఆ యొక్క జక్కయ్యకి యేసు ప్రభు చెప్పకుండానే సమాధాన సంగతులు అర్థమైపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ప్రభు వస్తాడన్న సిద్ధపాటు లేని వారే. 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది ఒకేసారి కునుకుపాటు పడ్డారు. ఈసారి కేక వినబడింది. కేక వినబడినప్పుడు, దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉంటున్నప్పుడు కనీసం 5 సిద్ధపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో తలుపులు తీయు ప్రభువు అంటున్నా కూడా ప్రభు అంటున్నాడు, ఇక నేను మిమ్మల్ని ఎరగను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో దానికి వస్తే, ప్రభు వచ్చినా ఎత్తబడతామన్న నిశ్చయత మనకి లేదు. హల్లెలూయా. ప్రభు వచ్చినా ఎత్తబడతామని నిశ్చయత లేని వారే. శతాధిపతి ఉన్నాడు, తన యొక్క సేవకుడిని లేదంటే తన యొక్క పనివాడిని ఏం చేస్తున్నాడు? సిద్ధపరచాలనుకుంటున్నాడు, కానీ తాను మాత్రం సిద్ధంగా లేను అని చెప్పి ప్రభుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజుకి పర్వాలేదు, యేసు ప్రభు ఉన్న రోజుకి నేను పాత్రను కాను ప్రభు అని అంటే, ప్రభువు దాన్ని అర్థం చేసుకొని తనను దీవించాడు, తన పనివారిని దీవించాడు. తన కొరకు ఇశ్రాయేలులో ఇతని కంటే గొప్ప విశ్వాసం ఎవరికి లేదు అనే మాటను కూడా చెప్పాడు. కానీ చివరి దశలో ఒకవేళ పరలోకం వెళ్ళే భాగ్యంలో కూడా ఆయన ఇంకా నేను పాత్రను కాను అని అంటే, ఇక దేవుడు అంటాడు, ఇక నీకు అవకాశము లేదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరిగా నాకు తెలిసినటువంటి ఒక కథ, ఇంతకుముందు పాలని గారు కూడా మరి యవనస్తుల కూడికలో చెప్పారు. మరి ఇది దీనికి సరిపోతుందని తెలిసినా కూడా మరి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచ ప్రఖ్యాతి గంచినటువంటి ఒక హీరోయిన్ లేదంటే ఒక మోడల్ ఒక అమెరికా దేశంలో ఉంది. ఆమె పేరు మెర్లిన్ మాన్రే. చెప్పండి, మెర్లిన్ మాన్రే. ఈమె చాలా ప్రపంచంలో బాగా పేరు పొందింది. ఈమె మిస్ ఇండియా అయింది, లేదంటే మిస్ యూనివర్స్ అయింది. ఇంకా ఏ ట్యాగ్ లైన్స్ ఉన్నాయో ప్రపంచ సౌందర్యానికి సంబంధించినటువంటి అన్ని దానికి సంబంధించినటువంటి బిరుదులన్నీ కూడా ఈమెకి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెకి కావలసినటువంటి ఆస్తి అంతా కూడా ఉంది. ఈమె నడిస్తే కారు, దిగితే కారు, ఏది చేసినా తనకి ఇంకా ఏది కొదువు లేదు. హల్లెలూయా. అదే సమయంలో బిల్లీ గ్రహం అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆయన అనేకులను పురుకొల్పాడు, ఆయన ఒక ఉజ్జీవాన్ని రగిల్చాడు, అనేకమైనటువంటి గుడారాలను వేసి 10-12 రోజులు లేదంటే కొన్ని నెలల దాకా ఆయన ఉజ్జీవాన్ని రగిల్చాడు. ఆయన అనేకమైనటువంటి గొప్ప పెద్ద స్టేడియాలను కూడా ఆయన వస్తున్నాడు అన్నటువంటి వార్తను వినగానే అనేకులు వచ్చి ఆ స్టేడియం అంతా కూడా నింపబడేవారట. హల్లెలూయా. ఆ దైవజనుడికి మెర్లిన్ మాన్రే దగ్గరికి వెళ్ళటానికి ఒక పనిని అప్పగించాడు. హల్లెలూయా. మెర్లిన్ మాన్రే దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు బిల్లీ గ్రహాన్ని ఇలా సిద్ధపరుస్తున్నాడు. బిల్లీ గ్రహం ఇదిగో ఆ యొక్క మెర్లిన్ మాన్రే అనేటువంటి మోడల్ ఉంది కదా, తన యొక్క పరిస్థితి బాగోలేదు, తను ఏదో విషయంలో బాగా నలిగిపోతూ ఉంటుంది, తను బాగా డిప్రెషన్లో ఉంది, ఆమె చనిపోవడానికి సిద్ధపడతా ఉంది.
ఆమె దగ్గరికి వెళ్ళి ఎలాగో చనిపోతుందో లేకపోతే చనిపోదో మరి ఏమవుతుందో కానీ ఒకవేళ నువ్వు వెళ్ళి నా గురించి నువ్వు ఒక వార్తను చెప్పు అనగానే ఆ యొక్క బిల్లీ గ్రహం మెర్లిన్ మాండ్రే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వారిద్దరూ ఒక రూమ్లో కూర్చుంటారు. ఇదిగో యేసు ప్రభు గురించి నేను ఒక వార్తను తీసుకొని వచ్చానంటే వెంటనే ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ జీసస్ అని అంటుంది. ఏమంటుంది? నీ యేసుకి నా దగ్గర సమయం లేదు అని అన్నది. ఏమన్నది? నీ యేసుకి నా దగ్గర సమయం లేదు అని అనగానే బిల్లీ గ్రహం చాలా దుఃఖపడ్డాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వారం తిరగగానే పేపర్లోను టీవీల్లోనూ ఇలా న్యూస్ వస్తూ ఉంది, ఈమె స్లీపింగ్ పిల్స్ లేదంటే నిద్ర మాత్రల్ని మింగి ఈమె డిప్రెషన్తో చనిపోయింది అనేటువంటి వార్తను అనేకులు విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలకే ఆమె ఏం చేసిందంటే తన జీవితాన్ని ముగించేసుకుంది. మెర్లిన్ మాండ్రే ఆ యొక్క దైవజనుడు చెప్పినటువంటి ఆ మాటను ఏం చేసిందంటే ఆ సమాధాన సంబంధమైనటువంటి ఆ సంగతిని ఆమె గ్రహించలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దర్శించు కాలాన్ని లేదంటే ఆ యొక్క దైవజనుడు వస్తున్నటువంటి ఆ యొక్క సమయాన్ని అది ఎంత ప్రశస్తమైనదో ఆమె గ్రహించుకోలేకపోయింది. చివరిగా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువు దర్శించు కాలములో లేదంటే ప్రభువే మనల్ని దర్శించడానికి వస్తే మనము నాకు సమయం లేదు ప్రభువా, నేను భక్తి చేయాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను పాటలకు ప్రిపేర్ అవ్వాలి ప్రభువా, లేదంటే నేను నిలవబడాలి, లేదంటే ఎక్కడికో నేను ప్రయాణమై వెళ్ళాలి, లేదంటే ఆ పండగలకు నేను వెళ్ళాలి, ఎక్కడికో నేను ఆరాధనకు రాకుండా నేను ప్రయాణం చేయాలి అని ఏవేవో సాకులు చెప్తే ప్రభు అంటాడు, నేను దర్శించినటువంటి కాలంలో నువ్వు సిద్ధపడలేదు కనుక, నువ్వు ఎదురు చూడలేదు కనుక, నీకు ఎత్తబడతావన్న నిశ్చయత కూడా నీలో కనబడలేదు కనుక ఇక నా ద్వారాలు నేను మూసేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఆశీర్వాదానికి కలుగు ద్వారాలను మూసేస్తాడు, అద్భుతాలకు కలుగు ద్వారాలను మూసేస్తాడు. ఇక ఏ ద్వారమైనా నీలో తెరవబడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినమందు అయినను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను ఎరిగి అవి నువ్వు తెలుసుకుంటే ఎంతో మేలు. అవి తెలుసు కానీ అవి ఎరగకుండగా ఆ సాతానుడు మన కన్నులకు గురుడితనాన్ని కలుగజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజైనా ప్రభు దగ్గరికి మనం వెళ్దామా? మనము ఆ యొక్క భిక్షాటన చేసిన వాడిలా కాకుండా ఆ యొక్క జక్కయ్యలాగా ఆ యొక్క మేడి చెట్టు ఎక్కేంత ఆ యొక్క ఆసక్తినైనా మనం కనపరుద్దామా? యేసు ప్రభు ఆ ఆసక్తిని చూచి తన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరలోకంలో నువ్వు ఉంటావా అని చెప్పి, పరలోకపు నివాసులలో ఈయన కూడా పౌరుడే అని చెప్పి ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక ఆ జక్కయ్యని ఇంకెవడు కూడా కదల్చలేడు. నువ్వు పాపివి అని ఇంకెవడు అనలేడు, లోబివి అని ఇంకెవడు అనలేడు, నువ్వు దోచుకుంటున్నావు అని ఇంకెవడు అనలేడు, నీ పాపపు బ్రతుకుతోనే నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అని ఇంకెవడు అనలేడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వచ్చాడు, ఒక గుర్తింపుని ఆ యొక్క జక్కయ్యకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, చెప్పాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ప్రభు మనం ఇక్కడ బ్రతికినంత కాలమే దేవునికి ఏ పేర్లైనా పెట్టుకోండి, ఆ దేవునికి కరుణామయుడని పెట్టుకుంటారు, దైవమయుడని పెట్టుకుంటారు, ఏదైనా పెట్టుకోండి. కానీ ఒక్కసారి ఆ తీర్పు దినానికి వెళ్ళిన తర్వాత ఆ సింహాసనం మీద ఆయనకు ఉండేటువంటి ఒకే ఒక పేరు, అది న్యాయాధిపతి. ఆయన న్యాయం మాత్రమే తీరుస్తాడు. అక్కడ జాలి ఉండదు, కరుణ ఉండదు, ప్రేమ ఉండదు, ఇంకా ఏమీ ఉండదు. ఆయన ఒక్కటే తీరుస్తాడు, ఆయన న్యాయం మాత్రమే చేకూరుస్తాడు. నువ్వు ఇక్కడ బ్రతికిన బ్రతుకు, నువ్వు ఎంతమందిని సిద్ధపరిచావో, నువ్వు ఎలా సిద్ధపడ్డావో, కునికిపాటు వచ్చినప్పటికీ కూడా 5 ఆ యొక్క కన్యకులు ఎలాగైతే సిద్ధపడ్డారో, ఆ చివరి దినాల్లోనైనా ఎలాగైతే చక్కపరుచుకున్నారో, నువ్వు కూడా అలాగే చక్కపరుచుకుంటే నీకు ఆ పరలోకపు ద్వారాలను తెరుస్తాడు. లోపలికి వెళ్తాము. ఆ యొక్క భిక్షాటన చేసుకున్నవాడు లోపలికి వెళ్ళాడు, అందరూ చూస్తున్నారు, తనకి సహకారం దొరికింది. ఇప్పుడు నిన్ను చూస్తున్న వారు కూడా ఆ పరలోకంలో నిన్ను చూడాలి, నీ కుటుంబాలను చూడాలి, మన కుటుంబాలను చూడాలి, మన పిల్లలను చూడాలి, మన తల్లిదండ్రులను చూడాలి, మన రక్త సంబంధాలను చూడాలి, అనేకులను మనం సిద్ధపరచాలి. మన కొరకు దేవుడు ఒక చట్టాన్ని వెప్పుతూ ఉంటున్నప్పుడు ఇదిగో అనిల్ అనేటువంటి వాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అనిల్ అనేటువంటి వాడు కొంతమందిని రక్షించాడు.
ఇదిగో తను రక్షించినటువంటి సంఖ్య దేవుడు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి కృప మన మీద దేవుడు ఉంచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. రండి, మనం మోకాళ్ళ మీదకు వద్దాం, దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. చివరి కేక వినబడినప్పుడు 5 సిద్ధపడ్డారు. మరి చివరి దినాలలో ఉంటున్నాము. దేవుడు రాబోతూ ఉంటున్నాడు. ఆయన మనల్ని ఎత్తబడే గుంపులో మనము కూడా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి ఎత్తబడతామా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా? ప్రభువు వస్తాడన్న ఆ యొక్క సిద్ధపాటైనా మనకు కలిగి ఉందా? ప్రభువు వచ్చినా కూడా ఎత్తబడతామన్న నిశ్చయత అయినా మనలో ఉందా? ఆ మెర్లిన్ మాండ్రేని జ్ఞాపకం చేసుకోండి. నీ దేవునికి నా దగ్గర సమయం లేదనేసింది. ద్వారాలు మూయబడ్డాయి, ఆమె చనిపోయింది. ఆ యొక్క బుద్ధి లేని ఆ కన్యకలకు కూడా ద్వారాలు మూయబడ్డాయి. నోవాహు దినాలలో ఆ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి ఆ యొక్క ప్రజలందరికీ ఆ ద్వారాలు మూయబడ్డాయి. మరి ఈరోజు నీకు కూడా, నీ ఆశీర్వాదానికి కూడా ద్వారాలు మూయబడితే ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత బతిమలాడుకున్నా, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు. ఇక ఆ ద్వారాన్ని మూసేస్తాడు. ఇంకా నీకు కృప విస్తరించి ఉన్నది, ఇంకా నీకు అవకాశం నిలిచి ఉన్నది. ప్రభు అంటున్నాడు, నువ్వు ఇంకా నీ సమాధాన సంగతులను తెలుసుకో, నీకు అవి మేలు. ఇప్పటికైనా నేను నిన్ను దర్శించు కాలంలో నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు సమాధానమైనటువంటి సంగతులను బోధిస్తానని దేవుడు చెప్తున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించినట్లుగా మన మధ్యలో ఉంటున్నటువంటి శాంతక్క ప్రార్థన చేస్తారు.